నియోజకవర్గం తిమ్మాపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవనరావు గారి విగ్రహాలు 2.5 సంవత్సరాల కింద పెట్టడం జరిగింది. ఆ విగ్రహాల ఆవిష్కరణ కోసం ముస్లిం విశేషణ తీయడానికి ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో పర్మిషన్ లేదా ఇన్ని రోజులు ఆపడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో 17వ రోజు దీక్ష శిబిరంకి మరి 10వ రోజున SC/ST కమిషన్ చైర్మన్ వెంకటయ్య గారు రావడం జరిగింది. అన్నగారు వచ్చిన తర్వాత SC/ST కమిషన్ నుండి కవ్వంపల్లి సత్తన్న గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, బండి సంజయ్ గారికి అందరు లీటర్లు పెట్టడం జరిగింది. నిన్న జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ పిలిపియడం జరిగింది. హైదరాబాద్ పోయిన తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న గారితో, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారితో, సత్యనారాయణ గారితో, బట్టి విక్రమార్క గారితో అందరితోటి అన్నగారు చర్చలు జరిపి ఈరోజు దీక్ష విరమింపు చేయడానికి అన్నగారు రావడం జరిగింది. దాదాపు 15-20 రోజులు విగ్రహాలు ఆవిష్కరిస్తామని అన్నగారికి మాట ఇవ్వడం జరిగింది. అన్నగారు ఈరోజు దీక్ష విరమింపు చేయడానికి రావడం జరిగింది. అన్నగారితో పాటు ఇట్లాంటి విగ్రహాలు మేము చెప్పేది అన్నగారు తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, బాబు జగజీవనరావు కానీ, జ్యోతిరావు పూలే కానీ, మహానుభావులు ఎన్టీఆర్ కానీ, అదే రకంగా ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ ఎక్కడైనా రాష్ట్రంలో విగ్రహాలు ఉన్నట్టయితే ఆ విగ్రహాలన్నిటికీ కూడా ప్రభుత్వమే ఖర్చు భరించి విగ్రహాల ముసుగులు లేకుండా తొలగించే రీతిలో కమిషన్ చైర్మన్ గారు ఒక ప్రభుత్వానికి లెటర్ పెట్టి ప్రభుత్వం ద్వారానే విగ్రహాలు ఆవిష్కరించే కార్యాచరణ రూపకల్పన చేయవలసిందిగా బక్కి వెంకన్న గారికి తిమ్మాపూర్ మండలం తరఫున పాదాభివందనం తెలియజేస్తూ నాకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని గ్రామాలలో ఈయన పంచాయతీతో పాటు పంచాయతీలు ఉండడం వల్ల ముసుగులు తీయడం లేదు. ప్రభుత్వమే చేపట్టినట్టయితే మహానుభావుల విగ్రహాలు మంచిగుంటాయని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, మరి తిమ్మాపూర్కి సంబంధించిన జేఏసీ నాయకులు, మరి వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, డీలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో పాటు 17వ రోజు దీక్ష విరమింపు చేయడానికి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన జేఏసీకి ధన్యవాదాలు. జై భీమ్.